నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అమర్నాథ్ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికుల తొలి బృందం బాల్తాల్, పెహల్గాం బేస్ క్యాంపుల నుంచి బయలుదేరింది. యాత్ర ప్రారంభమైన మొదటి రోజే భారీ వర్షం కురవడంతో కొండ మార్గంలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా మంచులింగ దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. గురువారం 4882 మంది యాత్రికులతో కూడిన తొలి బృందాన్ని భాగవతీ నగర్ యాత్రీ నివాస్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 3800 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ఈ ఉదయం బయలుదేరింది. మరోవైపు యాత్ర సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు, సిఆర్పీఎఫ్, పారామిలిటరీ బలగాలను మోహరించారు. గగనతల నిఘాను సైతం ఏర్పాటు చేశారు. అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లు, క్షణక్షణం విహంగ వీక్షణం, వాహనాల తనిఖీలు, అడుగడుగునా నిఘా ఏర్పాట్లు. ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో బేస్ క్యాంపుల నుంచి బయలుదేరారు. రహదారి మార్గం ఉన్నంత వరకు వాహనాల్లో, అక్కడి నుంచి డోలీలు, పోనీలు, ఎత్తైన పర్వత సానువుల నుంచి అడుగులో అడుగేస్తూ అమర్నాథ్ పర్యటన సాగుతోంది. వేలాది మంది భక్తులు హర హర మహాదేవ్, భం భం భోలే, బాబా బర్ఫానీ అని నినదిస్తూ ముందుకు సాగుతున్నారు. వారాంతం వచ్చేసింది. తిరుమలలో మళ్లీ ఎప్పటి మాదిరిగానే భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల కొండలు మళ్లీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గురువారం 66,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకోగా, కొత్తగా చేరిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయింది. 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడమే కాదు, కాంప్లెక్స్ బయట దాదాపు 2 కిలోమీటర్లకు పైగా క్యూ లైన్లు విస్తరించాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 6 గంటల సమయము పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఆ మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున చక్రస్నానం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ముందుగా స్వామివారికి సుదర్శన చక్రానికి అత్యంత శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నపన తిరుమంజనం తర్వాత ఆలయ పుష్కరిణి వద్ద చక్రతాళ్వారుకు పండితులు మంత్రోక్తంగా అవబృధ స్నానం అని పిలిచే
చక్రస్నానం నిర్వహించారు. ఈ పవిత్ర స్నానంలో భక్తులు అనేక మంది పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. స్నపన తిరుమంజనం తర్వాత ఆలయ పుష్కరిణి వద్ద చక్రతాళ్వారుకు పండితులు మంత్రోక్తంగా అవబృధ స్నానం అని పిలిచే చక్రస్నానం నిర్వహించారు. ఈ పవిత్ర స్నానంలో భక్తులు అనేక మంది పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు. ఈ రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
సంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకునికి పూజ చేయడం వల్ల బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ధర్మపురిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ గణనాథుని ఆలయంలో స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకము, హారతి, మంత్రపుష్పము నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. యాగశాల నందు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే రుద్రహోమము, గణపతికి అభిషేకము, మూలమంత్ర హవనము శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. యాగశాల నందు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే రుద్రహోమము, గణపతికి అభిషేకము, మూలమంత్ర హవనము శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని విజయ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ పర్వత్ నగర్ శ్రీ శివ ఆంజనేయ త్రికూటాలయంలో శ్రీ విజయ గణపతికి ప్రత్యేక పూజలు జరిగాయి. సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని తొలుత స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ చింతల్ పద్మారావు నగర్ ఫేజ్ 1లో ఉన్న శ్రీ భూ నీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జ్యేష్ఠమాసం శ్రవణ నక్షత్రం శుక్రవారం సందర్భంగా కళ్యాణ తిరుపతి దేవాలయంలో వేద పండితుల సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సప్త నదుల పుణ్య జలాలతో, శతకలశాలతో, భక్తుల స్వహస్తాలతో ప్రదక్షిణగా మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో కాలనీ వాసులంతా పాల్గొని స్వామివారి అనుగ్రహం కోసం పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ గోషామహల్లోని శ్రీ మల్లయ్య పాక్షిమఠ్ ఉజ్జలి మహంకాళి మందిరంలో 26వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం సాలాబాదులో కూటాలమ్మ దేవతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నూతన వస్త్రాలు, పూలమాలలు, పసుపు, కుంకుమతో ప్రత్యేకంగా అలంకరించారు. సాలాబాదు గ్రామానికి చెందిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో జీవించేలా దీవించాలని పూజలు చేశారు. పలువురు భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవంతో సాలాబాదు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.